అందరికీ నమస్కారం. ఈ వీడియోలో జాతులు ఉపజాతులకు సంబంధించి ఆటబెలది కానీ తేటగీతి కానీ కందం కానీ ఇలాంటి చిన్న పద్యాలు, వృత్తాలు కాదు, ఇలాంటి చిన్న పద్యం మొత్తం 4 పాదాలు ఇచ్చి పై పద్యము ఏ ఛందస్సుకు చెందినది అని ప్రశ్న అడిగినప్పుడు ఎలా గుర్తుపట్టాలో నేను చిన్న కోడ్ ద్వారా తెలియజేస్తాను. గత వీడియోలో నేను వీటికి సంబంధించిన జాతులు ఉపజాతులు సంపూర్ణ లక్షణాలతో సహా వివరించాను. ఇంకా బోర్డు మీద చదవటం ఎందుకని దాని కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను. కొద్ది నిమిషాలే ఉంటుంది, ఆలకించండి. సిలబస్లో ఈ విధానం ఎవరైతే అడుగుతారనుకుంటున్నారో వాళ్ళు మాత్రం చూస్తే సరిపోతుంది. ఇది సిలబస్లో లేని వారు చూడవలసిన పని లేదు. సరే, సహజంగా కందం ఎంత కఠినమైన పద్యం, కందం రాసిన వాడు కవి నానుడి కదా. అలాంటి కంద పద్యాన్ని కూడా కేవలం చూసి కంటి చూపుతోనే ఇది కందమా కాదా గుర్తుపట్టవచ్చు. ఎన్నో లక్షణాలు ఉన్నాయి, అత్యంత నియమ నిబంధనలు ఎక్కువ కలిగినటువంటిది. కానీ మనం ఛందస్సు చేయకుండానే, పెన్ను పెట్టకుండానే చూసి ఇది కందం అని గుర్తుపట్టగలిగినంత సింపుల్ నియమాలు ఉన్నాయి. అది మనం ఒకసారి పరిశీలిద్దాం. ఎందుకంటే గత తెలంగాణలో చాలాసార్లు అడిగాడు, ఆంధ్రాలో స్కూల్ అసిస్టెంట్లు వాళ్ళకి అడిగాడు. కాబట్టి పూర్తి పద్యం ఇచ్చినప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి? ఇక్కడ ఉన్న 8 పద్యాలనే చెబుతాను. ఇందులో కొన్ని తెలంగాణవి ఉన్నాయి, ఆంధ్రావి ఉన్నాయి. ఏదైనా ఛందస్సు ఇరువురికి ఒకటే, నియమాలు ఒకటే, అడిగే విధానం ఇంచుమించుగా కొంచెం అటో ఇటుగా ఒకే విధానంలో ఉంటుంది. కాబట్టి ఇద్దరికి ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. మొదటిగా ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా ఒక పద్యం ఇచ్చి, ఆంధ్రాలో అయితే ఒక పద్యం ఇచ్చి దాంట్లో ఒక ప్రశ్న అడుగుతున్నాడు. తెలంగాణ టెట్లో అయితే ఒక పద్యం ఇచ్చి 5 ప్రశ్నలు అడుగుతున్నాడు. అందులో ఛందస్సు ఏందని అడుగుతున్నాడు, అలంకారం అడుగుతున్నాడు, అర్థాలు అడుగుతున్నాడు, భావానికి సంబంధించి అడుగుతున్నాడు. సరే, ఏదేమైనా మనకి పద్యం ఇచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పద్యాన్ని పద విభజన చేస్తూ చదువుకోగలగాలి, భావం అర్థం చేసుకోగలగాలి. అక్కడున్న పదాలని ఉన్నట్లుగా చదివితే మనకు భావం స్ఫురించదు. ఆ చిన్న లాజిక్ గమనించాలి. మొదటి పద్యం చూడండి. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని, దాన్ని కాస్త మనం విడదీసుకున్నాం అనుకోండి. చెప్పకు చేసిన మేలును ప్లస్ ఒకప్పుడు, అది దాని అర్థం. చెప్పకు చేసిన మేలును అంతవరకు ఒక భాగం. ఇందులో ఉన్న ఓని ఇక్కడ కలుపుకుంటే మనకు తేలిగ్గా అర్థమవుతుంది. ఒకప్పుడునైనా గాని దాని హర్షింపరుగా, గొప్పలు చెప్పినను ప్లస్ అదియు కలిపితే గొప్పలు చెప్పినను నదియు, గొప్పలు చెప్పినను అదియును తప్పేయని చిత్తమందు తలపు కుమారి. గత తెలంగాణ 2024 టెట్లో అడిగి 5 ప్రశ్నలు అడిగాడు. దీంట్లో ఏ ఛందస్సుదని అడిగాడు, ఏది గొప్పలు చెప్పుకోకూడదు ఏది అనేటువంటిది కూడా అట్లా కొన్ని దాని యొక్క ఉద్దేశాలను అడిగాడు. సరే, ఇది ఇంతకీ ఏ పద్యం అని తెలియాలనుకుంటే మొట్టమొదట మనకి ఛందస్సు చేయకుండా ఏ పద్యమో నిర్ణయించాలనుకున్నప్పుడు ఒకటి మనసులోకి అతి కష్టమైన పద్యమైన కందం మనసులో గుర్తు రావాలి. కందం మనసులో గుర్తు రాగానే మనకి 3 నియమాలు తెలియాలి. మొట్టమొదటి నియమం ప్రాస ఉందా లేదా అది చూసుకోవాలి. ఎందుకంటే ఇవి ఉపజాతులు, ఇవి జాతులు. జాతి పద్యాలు ఏమిటి? కందం, ద్విపద. ద్విపద అంటే 2 పాదాలే ఉంటాయి, 4 పాదాలు ఉండవు. 2 పాదాలు ఉంటాయి. ఒకవేళ 2 పాదాలతో ఇంకా ఇవ్వాలనుకున్నప్పుడు గ్యాప్ ఇచ్చి మరో 2 పాదాలు ఇస్తాడు. సరే, కాబట్టి ఈ ఆటబెలది తేటగీతి శేషానికి ప్రాస ఉండదు. కాబట్టి ప్రాస ఉంది అంటే అది ఖచ్చితంగా ద్విపద కానీ కందం కానీ అయి ఉంటుంది. 4 పాదాలు ఉందంటే అది కందమే అయి ఉంటుంది. అట్లా కొంత గుర్తించవచ్చు. ప్రాస ఉందా అంటే ఉంది. ప్రాసాక్షరం ఎన్నో అక్షరాన్ని అంటారు? 2వ అక్షరాన్ని. చెప్పకు ఒకప్పుడైనా గొప్పలు తప్పే అని ప్రాస ఉంది కాబట్టి ఇది కందానికి చెందింది. 4 పాదాలు ఉన్నాయి కాబట్టి ఇది కందం, ప్రాస ఉంది కాబట్టి కందం అని గుర్తుపడుతుంది. ఇది మొదటి నియమం. రెండవ నియమం జాగ్రత్తగా, ఎంతటితోనే మనం గుర్తించకూడదు. ఎందుకంటే కొంతమంది కవులు, నేను ముందు చెబుతాను అలాంటి పద్యాలు కూడా ఏమన్నా వస్తే. రెండో నియమం ఏమిటి? 2, 4 పాదాల చివర్లో గురువు అయి ఉండాలి. ఇది 2వ పాదము, ఇది 4వ పాదము. చివరి అక్షరం గురువు అయి ఉండాలి ఖచ్చితంగా. కాబట్టి 2వ నియమం కూడా సరైందే. ఇప్పుడు ఇది కందం అని నిర్ణయించుకోవాలి. కందం అంతే, రైట్. 2 నియమాలు. 3వ నియమం చెబుతాను చూడండి. 3వ నియమం ఈ రెండింటికి పూర్తి భిన్నమైంది. ఎందుకంటే కొన్ని పేర్లు గుర్తుపెట్టుకుంటే, ఉదాహరణకి
మగుటం ఉంది కదా, కుమారి. కుమారి అనే మగుటం వచ్చినా, కుమార అనే మగుటం వచ్చినా, సుమతి అనే మగుటం వచ్చినా కేవలం 2 అక్షరాలే వేమ అనే మగుటం వచ్చినా, ఇంకా కొన్ని ఉన్నాయి, మీరు అవి పరిశీలించుకోండి. నేను అన్ని చెప్పడానికి కుదరకపోవచ్చు, నేను అన్ని పరిశీలించలేదు, అది ప్రధానమైన ఉద్దేశం. ఈ మగుటాలు వస్తే వీటికి తోడు గువ్వల చెన్న, గువ్వల చెన్న, ఈ మగుటాలు వస్తే కంద పద్యమే. ఇంకా సింపులే, ఇంకా మనకు రెండో ఆలోచన లేదు. సుమతి అని వస్తే చాలా ప్రాచుర్యం పోయింది, తెలుగు శతకాలలో అత్యంత ప్రాచుర్యం పోయింది. ఇది 13వ శతాబ్దానికి చెందిన పద్యం రచించినటువంటి సుమతి శతకం. ఈ మగుటాలు చూడంగానే వేమన కాదు, వేమ, వేమ శతకమే అంటే వేమన రాసిందే, కానీ మగుటం వేమ అని ఉంటుంది. వేమన అంటే ఆట వెల్లకులు ప్రసిద్ధి, కానీ వేమ అనే పేరుతో కూడా కొన్ని పద్యాలు కనిపిస్తాయి. అవి సుమతి, అవి కంద పద్యాలకు సంబంధించినటువంటి ఛందస్సు అన్నమాట. కాబట్టి ఈ మగుటాలు కనిపించినా, 2-4 దీర్ఘమున్నా, ప్రాసున్నా, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని కందం అని అనుకోండి. 3 నియమాలు మళ్ళీ గుర్తుంటాయి అని చెప్తున్నాను. 1 ప్రాస, 2 2-4 పాదాల్లో గురువు అయి ఉండాలి, 3 మగుటాన్ని బట్టి. ఈ మొదటి 2 గుర్తు లేకపోయినా సుమతి అని వస్తే, సుమతి ఇంక మరి ఇంకా బద్దెన గారు ఇంక ఏ ఛందస్సులో రాయాలి, సుమతి అని వస్తే ఇంక ఈ నియమాలన్నీ వదిలేయండి, అది కందం, ఇంకంతే. అది మొదటిది. రెండోదాన్ని పరిశీలిద్దాం. మిరెము గింజ గత 2024 ఆంధ్రప్రదేశ్ టెట్లో అడిగిన పద్యం. మిరెము గింజ చూడ మీద నల్లగ నుండు, కొరికి చూడలోన చురుకుమనును, సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వధాభిరామ వినురవేమ. విశ్వధాభిరామ వినురవేమ అనే పూర్తి మగుటంతో పద్యం ఉంటే, విశ్వదాభిరామ వినురవేమ అనే పూర్తి మగుటంతో పద్యం ఉంటే అది ఆట వెలది ఛందస్సు. రెండో ఆలోచన లేదు, గణ విభజన వద్దు. ఈ మగుటం పూర్తిగా ఉండాలి. విశ్వదాభిరామ వినురవేమ అనే పూర్తి మగుటంతో ఉంటే అది ఆట వెలది ఛందస్సు. చూడంగానే మరి ఇందాక ఏదో ప్రాస ఉంది అది ఇది అన్నారు కదా, ప్రాస ఏమి లేదు, ప్రాసాక్షరం ఎక్కడ రాలేదు, కాబట్టి కందం కాదు. కందానికి ప్రాస ఉండాలి, కాబట్టి ప్రాస లేదు, కందం కాదు. రెండవ పాదం చివరక్షరం, 4వ పాదం చివరక్షరం దీర్ఘం లేదు, కాబట్టి కందం కాదు. అంటే కందం చూడటంతో గుర్తించేవి. సరే, ఈ మొత్తం కాదు, విశ్వదాభిరామ వినురవేమ అంటే అది ఖచ్చితంగా ఆట వెలది ఛందస్సు. గుర్తుపెట్టుకోండి, వేమన శతకమంతా ఆట వెలది ఛందస్సే. మరి ఇందాకేదో వేమ అని వస్తే అంటే అది వేరు, మళ్ళీ రెండింటికి వ్యత్యాసం ఉంది. అది కూడా ఒకటేదో వచ్చినట్లుంది, నేను వచ్చినప్పుడు ప్రస్తావిస్తాను. కాబట్టి ఆట వెలది ఛందస్సు కాదు. మాకు కొంచెం సందేహం ఉంది, అవునా కాదా అని అనుకుంటే తెలుసు కదా మీకు, సూర్యుడు ఒక్కడుండు, సురరాజులిద్దరు, దినకరద్వయంబు, తేటగీతి. మనం తేటగీతి లక్షణం చెప్పుకున్నాం, అది మనసులో ఉండాలి. సరే, దాన్ని అట్లా ఉంచండి. ఆట వెలదకు వచ్చేసరికి ఏమని చెప్పుకున్నాం, ఎనగణత్రయంబు, ఇంద్రద్వయంబు, హంస పంచకంబు ఆట వెలది. ఎనగణత్రయంబు, ఈనుడంటే సూర్యుడు, సూర్యగణాలు 2, ఇంద్రద్వయంబు, ఎనగణత్రయంబు, సూర్యగణాలు 3. ఇది సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2, సూర్యగణాలు 5. 1వ పాదానికి 3వ పాదానికి ఏమొస్తుంది, 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వరుసగా వస్తాయి. 2కి 4కి అంటే ఇదిగోండి, దీనికి 5 సూర్యగణాలు వస్తాయి. సూర్యగణాలు తెలుసు కదా, నగణం హగణం. మనం ఇది అవునో కాదో తెలుసుకోవాలంటే ఇంద్రగణాలు సూర్యగణాలు అన్నీ చేసే బదులు, ఒకవేళ ఇది ఆట వెలదని అవుతుంది అని అనుకుంటే 4వ పాదం ఒక్కదాన్ని చూద్దాం. ఎందుకంటే 5 సూర్యగణాలే రావాలి, 2కి 4కి. సూర్యగణాలు అంటే తెలుసు కదా, నగణం హగణం. కాబట్టి గురువు లఘు హగణం, గురువు లఘు హగణం, గురువు లఘు హగణం, లఘు 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 నగణం ఫస్ట్ది, గురువు లఘు హగణం. 5 సూర్యగణాలు వచ్చింది, ఆట వెలదే. అసలు ఈ మొత్తం ఎందుకులే అనుకుంటే విశ్వదాభిరామ వినురవేమ, ఎక్కడ తగిలినది ఆట వెలదే. అది 3. తన మది కపటము కలిగిన
తన మదిన్ కపటము, మనం గపటం అని చదువుకుంటే మనకు అర్థం ఎంతసేపటికి గోచరించదు, అంటే అర్థం కాదు. తన మదిన్ కపటము కలిగిన, అంటే తన మనస్సులో కపటం ఉంటే, తన మదిన్ కపటము కలిగిన తన వలనే కపటముండు తగ జీవులకు, తన వలనే కపటముండు తగ జీవులకు. అన్ని జీవుల పట్ల కూడా కపటం ఉందని అనుకుంటాం, మోసగాళ్లే అనుకుంటాం. మనం మోసగాడు అయ్యండి అందరిని మోసగాళ్ళు అనుకుంటాం. తన మది కపటము విడిచిన, తెలంగాణలో అడిగింది అనమాట. తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమా. యశోదాభిరామ వినరు వేమ కాదు, ఒట్టి వేమా. దీని ప్రకారం వేమా అని వస్తే ఖచ్చితంగా ఇది కందం, రెండో డౌట్ లేదు, కందం దీని ఛందస్సు. కానీ మనకు సింపుల్గా కంటి చూపుతోనే గమనించగలిగిన 2 లక్షణాలు ఉన్నాయి కదా. ఏమిటది? ప్రాసాక్షరం వచ్చింది 1, రెండవ పాదం చివరక్షరం, 4వ పాదం చివరక్షరం గురువు అయ్యి ఉంది 2, కాబట్టి కందం. అట్లా గుర్తుంచుకోవాలి. వేమ వేరు, విశ్వదాభిరామ వినుర వేమ వేరు, గుర్తుంచుకోండి. 2 వేమన శతకమే. ఇంకా తెలంగాణలో ఇది అడిగి కవి ఎవరు అని అడిగాడు. 1 వేమన. దీంట్లోనే మొగటం ఏంటని అడిగాడు. మొగటం ఏంటని అడిగి చాలా విచిత్రంగా అడిగాడు. ఒకటేమో వేమ అని మొగటం ఇచ్చాడు, రెండోది ఆప్షన్ ఏమో ధరలో వేమ అన్నాడు, 3వ ఆప్షన్లోనేమో కపటి లేడు ధరలో వేమ అన్నాడు, 4వ ఆప్షన్లో పూర్తి పాదం ఇచ్చాడు, తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ అన్నాడు. కాదు, ఒక్క వేమ అనేదే ఆప్షన్. సహజంగా తనకెవ్వడు కపటి లేడు అని అన్ని పద్యాల్లో ఇది రాదు కదా, తనకెవ్వడు కపటి మోసగాడు లేడని రాదు కదా. కానీ ధరలో వేమ అని అనుకోవడానికి ఆప్షన్ ఉంది. ఎక్కువ మంది నాకు తెలిసి తప్పు పెట్టిన వాళ్ళలో ఇది కూడా ఒకటి అయి ఉండొచ్చు. వేమ అనేది మాత్రమే మొగటం. విశ్వదాభిరామ వినురు వేమ అది, ఇదేమో ఒట్టి వేమ. 4వ పద్యం ఇది చూద్దాం. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జన్న కూళ్ళు సర్పంబులను తేళ్ళు, పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు. పల్లెనాటి సీమ, పల్లెనాటి సీమ, పల్లనాడు సీమ, పల్నాడు సీమ. అది పలునాడులు, నాడులు అంటే ప్రాంతాలు, పలునాడులు అంటే పలు ప్రాంతాలు, పలు ప్రాంతాలన్నింటినీ కలిపి పలునాడులు, పల్లెనాడు, పల్నాడు అయింది. ప్రస్తుతానికి పల్నాడు జిల్లాగా ఉంది. పల్నాడు సీమ పల్లెటూళ్ళు. శ్రీనాథుడు ఉన్నాడు కదా, కవి సార్వభౌముడు శ్రీనాథుడు పర్యటిస్తూ చెప్పినటువంటి చాటు పద్యాల్లో ప్రసిద్ధమైన పద్యం అన్నమాట. పల్నాడు ప్రాంతాన్ని వర్ణిస్తూ చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జన్న కూళ్ళు సర్పంబులను తేళ్ళు, పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు. ప్రాస ఏమన్నా ఉన్నదా? ప్రాస లేదు, కందం కాదు. ఫస్ట్ పాయింట్. 2వ అక్షరం 2వ పాదం చివర 4వ పాదం చివర దీర్ఘం ఉందా? లేదు, ఫిక్స్. ఇక కందం కానే కాదు, ఇంకంతే. ఇక కందం కానప్పుడు మనకు వెంటనే తేలిగ్గా గుర్తుంచుకోదగింది ఏంటంటే కందమా కాదా ఫస్ట్. 2వ ఆప్షన్ ఏంటంటే ఆట వెలదా కాదా. ఆట వెలదా కాదా 4వ పాదం అంతా అంతే కదా. 2వ పాదం 4వ పాదం, మనం 4నే చూద్దాం. 4వ పాదం అంతా 5 సూర్యగణాలు రావాలి. చూద్దాం. గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం. 5 హగణాలు వచ్చినాయి, సూర్యగణాలు. ఆట వెలది, ఇంకంతే. ఆట వెలది తేలిక. ఇంకెంతకంటే ఇంకా లోతైన విధానం దీన్ని అట్లా అది ఏం లేదు మనకి. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంక ఈ పద్ధతులే మంచి పద్ధతులు. నేను అన్ని 4 పదాలు చేస్తాను, ప్రాసన ఏమి ఉందో లేదు చూస్తాను, యతిస్థానం కనుగొంటాను, బయట బెల్లు కొట్టేస్తారు. 5వది చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పద్యం, చాలా కన్ఫ్యూజ్ చేసే పద్యం. కొన్ని నేను వీలైనంత వరకు ఈ హడావుడి అయిపోయిన తర్వాత కొద్దిగా చిన్న పద్యాలు ఎక్కువగా తరచుగా ప్రతి కాంపిటేటివ్లో అడుగుతగినటువంటి కొన్ని పద్యాలు ఉన్నాయి. సుమారు ఒక 30-40 ఒక 50 లోపు ఉంటాయి. ఆ పద్యాలన్నింటినీ ఒకసారి నేను చదివి దాని భావం ఏంది, దాంట్లో ఉన్న లోతైన పదాలు ఏంది, లేదా అలంకారాలు ఏమున్నాయో అవకాశం ఉంటే చేస్తాను. 5వ పద్యం. కమలములు నీటబాసిన, పాసిన అంటే విడిచిపెట్టడం. కమలములు అంటే కలువ పువ్వులు అని అర్థం. కమలములు అనగా మనకు వెంటనే కమలకాయలు గుర్తొస్తాయి కదా. కమలములు నీటబాసిన, కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ పదం వస్తే అది ఉపమాలంకారం అండి, గుర్తుంచుకోండి. ఎప్పుడన్నా భంగిన్ అని వస్తే అది ఉపమాలంకారం.
అది గమనించండి. భంగిన్ అంటే ఉపమాలంకారం. కమలములు నేటబాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్ తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. ఒక్కటే ముద్దు గుర్తు సుమతి, ఇంక అంతే కదా, ఇందాక చెప్పింది అదే కదా. సుమతి అని అంటే ఖచ్చితంగా అది ఏ పద్యము? కంద పద్యం. ఇక తిరుగులేదు. సుమతి అని వస్తే కంద పద్యమే. లేదు, మనకి కంటితో చూసి వెంటనే గుర్తించాల్సినటువంటివి కొన్ని రెండు చెప్పాం. కందం అవునా కాదని. ఒకటి ప్రాసనేమో, రెండు 4 పాదాలు. ప్రాసనేమో మా 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 రెండో అక్షరం ప్రాసాక్షరం కదా, అన్నీ సరిపోయినాయి. యతి అక్షరం అంటే ఎన్నో అక్షరం? మొదటి అక్షరం. ప్రాస అంటే రెండో అక్షరం. యతి అంటే విరామము, విశ్రాంతి, కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి, గమనించుకోండి అవి తర్వాత. 2లో గురు వచ్చింది, చివరిలో 4వ పాదం చివరిలో సుమతి గురు వచ్చింది, కాబట్టి కందం ఫిక్స్. లేదు అన్నిటికీ ఇంక ఈ మొత్తం ఎందుకు అనుకుంటే అవి చూపుతోనే కాబట్టి పెద్ద మీకు ఆలస్యం కాదు. సుమతి వస్తే అది కందమే. ఎన్ని పద్యాలు ఉన్నా సుమతి అంటే కందమే గుర్తు, ఇంక అదే ముద్దు గుర్తు. మొన్న తెలంగాణలో ఏం ప్రశ్న అడిగాడంటే, దీంట్లో మంచి చక్కని ప్రశ్న అడిగాడు. కమలాప్తుడు అంటే ఎవరు అని అడిగాడు ఆప్షన్లో. కమలాప్తుడు ఒకసారి భావం చెబుతా చూడండి. కమలములు నీట బాసిన, కలువ పూలు నీళ్ళల్లో ఉంటాయి, కానీ ఆ నీట బాసిన నీళ్ళల్లో నుంచి అవి పక్కకు వచ్చినాయి అనుకోండి, నీటిలో లేకుండా ఒడ్డుకో లేకపోతే గట్టు మీదకో లేకపోతే బండ మీదకో వచ్చినాయి అనుకోండి. కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్. కమలాప్తుడు, కమలాలకు ఆప్తుడు, కమలాలకు మిత్రుడైనటువంటి వాడెవరు? సూర్యుడు. అలాంటి సూర్యుని యొక్క రశ్మి, రశ్మి అంటే వేడి, వెచ్చదనం. ఆ సూర్యుని యొక్క వేడికి, ఆ వేడి సోకి కమలిన భంగిన్ కమిలిపోతాయి, వడబడిపోతాయి అని చెప్తూ మంచి భావాన్ని చెప్పాడు. తమ తమ నెలవులు తప్పిన, నెలవంటే చోటు, తమ తమ నెలవులు తప్పిన వాళ్ళు ఉండాల్సినటువంటి చోటును విడిచిపెడితే తమ మిత్రులే శత్రువులవుట తథ్యము సుమతి. ఎంత చిన్న పద్యాలు ఎంత భావం ఇస్తాడో. మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అంటే వాళ్ళు ఉండవలసిన ప్రదేశంలో, అంటే వాళ్ళ స్థానాలను వాళ్ళు మార్చుకుంటే, వాళ్ళ స్థానాలను వాళ్ళు విడిచిపెడితే మిత్రులు కూడా శత్రువులు అవుతారు. నీళ్ళల్లో ఉంటే అదే సూర్యుని యొక్క కాంతికి వికసించి చక్కగా నేత్రానందం కలిగిస్తాయి. కానీ ఆ నీళ్ళు అనేటువంటి ప్రదేశం నుంచి పక్కకు వెళితే అప్పుడు దాకా మిత్రుడు కాస్త శత్రువు అయ్యి దాని వేడికి కమిలిపోయి పాడైపోతుంది. ఆ పుష్పాలు వడబడిపోతాయని దాని అర్థం. 6వ పద్యం. ఇది ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకంలోని 9వ తరగతి మాట మహిమని కొలకలూరి స్వరూపరాణి గారు రాస్తారు. చాలా అద్భుతమైన పద్యాలు ఉంటాయి. 4 గురించి, అన్ని 4 గురించే. మదిని పొదలెడు తలపుల వెదరు మలచి బుట్టలల్లి దుర్బలుల జోకొట్టు నందు గుట్టుగా సత్యమును దాచి పెట్టగలడు వహ్వా మాటల మేదరి జిహ్వగాడు. జిహ్వ అంటే నాలుక. ఒకసారి కందమా కాదా చూద్దాం. మనం మొదట దృష్టిలో ఉంచుకోవాల్సింది కందమా కాదా. ప్రాసాక్షరం ది ఉంది, టాటా ఉంది, హా ఉంది కాబట్టి లేదు, ప్రాసాక్షరం లేదు. ఇంకా 2వది 4వది చివరిలో దీర్ఘం లేదు, దీనికి కాదు కదా, దీనికి 2వది 4వది చివరిలో దీర్ఘం లేదు, కాబట్టి కందం కాదు ఫిక్స్. కందం కాని తర్వాత వెంటనే ఏం ఆలోచించాలి? కందం కాకపోతే ఆటవెలది ఆలోచించాలి. ఆటవెలది పద్యంలో ఛందస్సులో వచ్చేటువంటి 4వ పాదం గమనించాలి. ఏమిటది? 5 సూర్యగణాలు. 5 సూర్యగణాలు చూద్దాం. గురువు లఘువు హగణం సరిపోయింది. గురువు లఘువు హగణం. లఘువు గురువు కాదు, లఘువు గురువు కాదు, 3 లఘువులు అన్న రావాలి, గురువు లఘువు అన్న రావాలి. కాబట్టి ఆట వెలది సరిపోవట్లే 4వ పాదం. కాబట్టి ఆట వెలది ఛందస్సు కూడా కాదు. ఇంకంతవరకే కదా, మీకు ఎంత ప్రయత్నించిన రాదు, ఇంకా వదిలేసేయాలి. 2 హగణం వచ్చింది. 3వది హగణం కానీ నగణం కానీ ఏదో ఒకటి, సూర్యగణం రావాలి ఏదో ఒకటి. కానీ లఘువు గురువు వచ్చింది. లఘువు గురువుతో ఏది లేదు. హగణం కాదు, నగణం కాదు. నగణం అంటే 3 లఘువులు రావాలి, హగణం అయితేనేమో గురువు లఘువు రావాలి, కాదు. కాబట్టి ఆట వెలది కాదు. ఇప్పుడు మనకి తేటగీతి గుర్తుకు రావాలి. 3వది. 1 కందం చూపుతోని చూసాము, కాదనుకున్నాం. ఆట వెలది అయి ఉంటుందేమోనని 4వ పాదం చూసాము, కాదని మధ్యలో ఆపేసింది. అప్పుడు తేటగీతి గుర్తుకు రావాలి. తేటగీతిలో 1వ పాదం 2వ ఎట్లా ఏముండదు, 4 పదాలకు ఒకటేనేమో. నేను నిన్న చెప్పేటప్పుడు కూడా చెప్పాను, తేటగీతి గణాలు గుర్తుపెట్టుకోవడం చాలా తేలిక. ఎట్లాగంటే ఇట్లా తేటగీతి అని రాసుకోవాలి. వీలైతే ఇదిగో ఈ మొదటిది ఈ చివరిది పెద్ద అక్షరాలు రాసుకోవాలని చెప్పాను. రాసుకొని ఇక్కడ S1 S2 మధ్యలో E2 పెట్టుకోవాలన్నాను.
S1 చివరిలో S2 మధ్యలో E2 ఒక సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. ఇది సూత్రం. ప్రతి పాదంలో అంతే. 4 పాదాల్లో ప్రతి పాదంలో ఒక సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు. ఒక సూర్యగణం ఇప్పుడు చూద్దాం, దీన్నే గమనిద్దాం. ఒక సూర్యగణం గురువు లఘువు ఒక సూర్యగణం వచ్చేసింది. ఒక సూర్యగణం తర్వాత 2 ఇంద్రగణాలు. ఇంద్రగణాలు తెలిసి ఉండాలి. నల నగ సల భారత. గురువు లఘువు లఘువు భగణం ఉంది కదా, సూర్యగణం ఇంద్రగణమే భగణం. గురువు లఘువు లఘువు భగణం కాబట్టి 2 ఇంద్రగణాలు వచ్చినాయి. ఓకే, బాగుంది. జిహ్వా హాకు ఒత్తు ముందుంది కాబట్టి గురువు లఘువు గురువు లఘువు 2 సూర్యగణాలు 2 హగణాలు వచ్చినాయి సూర్యగణాలు. కాబట్టి ఒక సూర్యగణం 2 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు తేటగీతి. ఇది ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది, జాగ్రత్త. మనకి అభ్యాసం మీద ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ మీరు త్వరగా గ్రహించగలరు. కందమా చూపుతోనే, అవునా కాదా? కాదు. ఆట వెళ్దేమో 4వ పాదం కాదు. పెట్టేయచ్చు అసలు తేటగీతని కదా నన్ను అడిగితే. లేదు ఎందుకు మాస్టారు జీవితంతో చతుర్లు అనుకుంటేనేమో 4వ పాదాన్ని ఈ తేటగీతని రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. తే పెద్దది రాయాలి, తీ పెద్దది రాయాలి, S1 S2 మధ్యలో E2 అయ్యి గుర్తులు. 7వ పద్యం గుర్రం జాషువా గారు రాసిన పద్యం. 4వ తరగతినో 5వ తరగతినో నాకు పూర్తి గుర్తులేదు. రాజు కవి రాజు అనేటువంటి పాఠంలోదనమాట. రాజుగారి గురించి కవి గురించి ఇద్దరికి వ్యత్యాసం చెబుతూ చెప్పినటువంటి పద్యం. ఆంధ్రప్రదేశ్లో ఎస్జిటికి అడిగాడండి ఈ పద్యాన్ని. మరి ఇది ఏ ఛందస్సు? జాతులు ఉపజాతులే కదా, సిలబస్లో లేదు కదా మరి అది. కానీ ఈ పద్యాన్ని అడిగి అది కూడా వరుస క్రమంలో అమర్చండి అని పాదాలు తారుమారుగా ఇచ్చాడు. మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లు వరుస క్రమంలో అమర్చడానికి మనం కొన్ని ముద్దు గుర్తులు చెప్పుకున్నాం. చివరిలో ఏదన్నా ఒత్తక్షరం వస్తే దాని తర్వాత ఏ పదం అని. దీనికి అది కూడా ఉండదు అవకాశం కూడా. మరి ఎలా దీన్ని గుర్తుపడతారు? భావం తెలిసి ఉండాలి లేదా ఛందస్సు తెలిసి ఉండాలి కాస్త. దీనికి ఇలాంటివి ఆటవెల తేటగీతికి ఆటవెలదికి ఛందస్సు తెలిస్తే కొంత అవగాహన ఉంటుంది. ఎందుకంటే 1, 3 పాదాలకేమో ఒక నియమం. ఏమని? 1, 3 పాదాలకి S3 E2 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు. 2, 4 పాదాలకు 5 సూర్యగణాలు. 2, 4 పాదాలకు 5 సూర్యగణాలు ఏ వస్తున్నాయో చూసుకుంటే అవి మొదట ఆప్షన్గా ఉండే ఆప్షన్లన్నీ కొట్టేయచ్చు. సగం వరకు ఫిల్టర్ అవుతుంది, లేదా 300 ఫిల్టర్ అవుతుందేమో. అట్లా కొంచెం పరిశీలించుకోవాలి. సరే, నేనేదేమని దీని తర్వాత 2 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి కొన్ని ఛందస్సు సంబంధించిన ప్రశ్నలు చెబుతాను. అప్పుడు ఏదన్నా అవకాశం ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు, సుకవి చేతి కలము సుధలు కురియ. సుధ అంటే అమృతం. రాజు చేతి కత్తి, రాజుగారి చేతిలోని కత్తి రక్తాన్ని పారిస్తుంది. అదే సుకవి మంచి కవి చేతిలోని కలము అమృతాన్ని కురిపిస్తుంది. ఆతడేల గలుగు. ఎవరు ఆతడంటే? మొదట చెప్పిన ఆయన. ఈతడేల గలుగు రెండోసారి చెప్పి ఆయన అనమాట. ఆతడేల గలుగు యావత్ ప్రపంచం మొత్తాన్ని ఏల్తాడు. ఎవరో? రాజు. ఈతడేల గలుగు ఇహము పరము. రాజు ప్రపంచం మొత్తం వెళితే ఈతడు అంటే సుకవి అన్నమాట. ఇతడు ఈ సుకవి ఈ లోకాన్ని పరలోకాన్ని ఇహ పరలోకాలను కూడా అన్ని లోకాలను ఏలగలిగిన వాడు కవి, ప్రపంచాన్ని మాత్రం ఏలగలిగిన వాడు రాజు అంటూ చాలా చక్కటి పద్యం ఉంది. అందులో ఇంకో పద్యం కూడా ఉంది. రాజు జీవించు రాతి విగ్రహముల యందు సుకవి జీవించు అనే పద్యం. ఏంటంటే రాజు మరణించు ఒక తార రాలిపోవు, కవి మరణించు ఒక తార గగనమెక్కి. రాజు జీవించు రాతి విగ్రహముల యందు సుకవి జీవించు ప్రజల నాల్కలందు అంటాడు. ఈసారి అధ్యస్తాడేమో గమనించుకోండి అని దాని ఉద్దేశం. సరే, ఇందులో ఇప్పుడు ఏంది ఇది? కందమా? కాదు. 4 పాదాల్లో ప్రాస లేదు. 1 ఉంది కదండి 2 ఉంది కదండి అనకండి, 4 ఉండాలి ప్రాస. కందం కాదు. ఇంకొక నియమం ఏంది? 2లో దీర్ఘం ఉండాలన్నాం, 4లో గురువు అయి ఉండాలన్నాం. లేదు కాబట్టి కందం కాదు. ఆట వెలదా చూద్దాం. గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, లఘువు 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 నగణం, లఘువు 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 నగణం, లఘువు 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 నగణం. హగణం ఇంద్రగణాలే, నగణం సూర్యగణాలే. క్షమించండి, 5 సూర్యగణాలే. 5 సూర్యగణాలు వస్తే ఏంటి? ఆట వెలది. అయిపోయింది. ఆట వెలది పద్యం. వరుస క్రమంలో అన్నప్పుడు కొంతవరకు మేలేందంటే ఇట్లా 5 సూర్యగణాలు వస్తే అది 2వ పాదం కానీ
ఇది కానీ 4వ పాదం కానీ అయి ఉంటుంది. ఈ 2 కానీ 4వ పాదం కానీ ఎక్కడన్నా మొదటి ఆప్షన్లో ఉంటే ఆ ఆప్షన్లన్నీ తొలగించేసేయచ్చు. ఎందుకంటే ఇది 5 సూర్యగణాలు వచ్చేది 2లో కానీ 4లో కానీ కదా. కాబట్టి అట్లా కూడా కొంత వేరు చేసుకోవచ్చు కొంతవరకు. సరే, కాబట్టి ఇది ఆట వెలది ఛందస్సు. 8 ఇది కొంచెం భిన్నంగా ఉంది, కావాలని ఇచ్చాను మీకు. పరీక్షలు ఎప్పుడు అడిగింది కాదు, ఎందుకైనా మంచిదని ఇచ్చాను అనమాట. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు పరీక్షలు అడిగాడు, మర్చిపోయాను. అయితే ఛందస్సు అడగలేదు, ఇతరత్ర ఏం అడగలేదు, కానీ ఇక్షురసం అంటే అర్థమైందని అడిగాడు, అందుకు ఇచ్చాను అనమాట. అక్షరంబు వలయు కుక్షి జీవనులకు అక్షరంబు జిహ్వకు ఇక్షురసము. అక్షరంబు తన్ను రక్షించుగావున అక్షరంబు లోకరక్షితంబు. ఒక కవి అక్షరం మీద రాయాలనుకుంటున్నాడు, మొత్తం రాసేసాడు. అక్షరం ఎలాంటిదో. కందమేమో చూద్దాం. ప్రాసాక్షరాలు ఉన్నాయి, రైట్. ప్రాస ఉంది, మొదటి నియమం కలిసింది కాబట్టి కందం. రెండో నియమం కూడా చూద్దాం. రెండోది ఏమిటి? రెండవ పాదం 4వ పాదం చివరిలో గురువు ఉండాలి. 2వ పాదం చివరిలో గురువు లేదు, 4వ పాదం చివరిలో గురువు లేదు. ఇదేమిటి? కాస్త ఇరుకును పెట్టింది. అడగలేదులేండి, మీరు ఆలోచిస్తారని చెబుతున్నాను. 2, 4కి ప్రాస గురువు లేదు చివరిలో, కందం కాదు. ఇంకంతే. ప్రాస ప్రాస అప్పుడప్పుడు ఏదన్నా కవులు కొంతమంది పద్య నియమాలు కొంచెం భిన్నంగా కూడా రాసిన వాళ్ళు ఉన్నారు, దానికి ఇదే ఉదాహరణ. కానీ గణాలు సరిపోకుండా రాసిన వాళ్ళు లేరు, అది గుర్తుంచుకోండి. దీర్ఘాలు లేవు కాబట్టి ఇది కందం కాదు. మరి ఏమై ఉంటుంది? కందం కానప్పుడు వెంటనే మనం రెండో ఆలోచన ఏమని చెప్పాము? ఆట వెలదేమో అని అనుకున్నాం. ఆట వెలదలో ఎన్ని చూడాలి? 4వ పాదం. 4వ పాదంలో ఏవి రావాలి? 5 సూర్యగణాలు రావాలి. ఒత్తుకు ముందు ఉంది కాబట్టి గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం. సరిపోయింది. డౌట్ వచ్చింది అనుకోండి, రెండోది కూడా చూడండి. గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, గురువు లఘువు హగణం, లఘువు 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 నగణం. సరిపోతుంది. 2, 4 పాదాల్లో 5 ఇంద్రగణాలు, 5 సూర్యగణాలు చొప్పున వస్తుంది. కాబట్టి ఇది ఆట వెలది. మరి ఆట వెలదికి ప్రాస ఉండదు కదా అని మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా ఇన్ని వీడియోలు. అంటే కొంతమంది కవులు ఆట వెలదికి ప్రాస అవసరం లేదు. నేను కొంతమందిని అడిగాను, మా గురువు గారు కొంతమందిని అడిగితే ప్రాస అవసరం లేదన్నాడు, కానీ కవి ప్రాస వేసుకొని అందంగా రాసినప్పుడు దానికి ఎవరు అబ్జెక్షన్ చెబుతారన్నాడు. మరి అది ఎంతవరకు తెలియదు. కానీ సరే, ఏదేమైనా ఛందస్సు ఆట వెలది ఛందస్సు కొడితే సరిపోతుంది. అన్నిటికీ ఆట వెలది. మొదటి దాంట్లో మీరు గమనించినట్లయితే S3 అనమాట. సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2 వస్తాయి. సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2, 5 సూర్యగణాలు, మళ్ళీ సూర్యగణాలు 3, ఇంద్రగణాలు 2 వస్తాయి. మళ్ళీ 5 ప్రాస, అది సరిపోతుంది. ఒక ప్రాసే అదనంగా ఆయన ప్రాసనేమో పాటించవలసిన అవసరం లేకపోయినా ప్రాసను కూడా చేర్చుకున్నాడు, మనకు సంబంధం లేదు. కాబట్టి ఆట వెలది. ఈ విధానంలో 4 పాదాలు ఇచ్చినప్పుడు ఆ 3 పద్యాలకు సంబంధించి ఏదనేది మీరు గమనించగలగాలి. సీసం పెద్దది కాబట్టి అడగడు. ఎప్పుడన్నా అడిగినా మీకు తెలిసిపోతుంది. 2 పాదాలుగా విభజిస్తాడు, లేదా ఒకే పాదంలో ఇచ్చినా మీకు అర్థమైపోతుంది. ఈ 6 S2 కదా, 6 6 6 అని వస్తే సీసమే. గణాలు ఎప్పుడన్నా గుర్తుపట్టమన్నప్పుడు 6 అని వస్తే సీసమే. 5 అనే పదం ఎక్కడన్నా వస్తే ఆట వెలదే, ఎందుకంటే సూర్యగణాలు 5 ఉంటాయి కాబట్టి. కాబట్టి మిగిలిన పాదాలు దిప్పదొకటి, అది మీరు గమనించుకోండి. దిప్పద కొంచెం చూసుకోండి. కాబట్టి ఇది ఆట వెలది ఛందస్సు. మనకి ఆట వెలది ఛందస్సులో 4 పాదాలు ఇచ్చినప్పుడు కొన్ని మగుటాన్ని బట్టి కూడా ఆట వెలదని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో విశ్వదాభిరామ వినురవేమ పాద మగుటం ఉంటుంది కదా, 4వ పాదం అంతా మగుటమే ఉండేవి కొన్ని ఉన్నాయి. విశ్వదాభిరామ వినురవేమ, వేమన శతకం ఆట వెలదే, ఇంకేం ఆలోచించే పని లేదు. విశ్వ హగణం వస్తుంది, దాభి హగణం, రామ హగణం, వినుర నగణం, వేమ హగణం. అట్లా. అలాగనే కరుణశ్రీ గారి, జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ గారిది ఒకటి ఉంది, తెలుగు బాల శతకం. లలిత సుగుణ జాల తెలుగు బాల, లలిత నగనం, సుగుణ నగనం, జాల హగణం, తెలుగు నగనం, బాల హగనం. కాబట్టి లలిత సుగుణ జాల తెలుగు బాల, అది ఆట వెలది ఛందస్సే. మీకు ఆ మగుటం చూసినా మీకు అర్థమైపోతుంది. పాద మగుటాలు అంటారు వాటిని. అలాగనే మనకి పోతులూరి వీరబ్రహ్మం గారిది కాళికాంబ సప్తసతి అనేటువంటి శతకం నుంచి, కాళికాంబ సప్తసతి 700 పద్యాలు. సతి అంటే 100, సప్తశతి అంటే 700 పద్యాలు.
అందులో ఒకటి ఉంటుంది, కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ హంస కాళికాంబ అన్ని హగణాలే, 5 హగణాలు అంటే 5 సూర్యగణాలు అన్నమాట. ఆటవిల ఛందస్సే, నేను చెప్పేవన్నీ ఆటవిల ఛందస్సులే. అలాగనే మిత్ర సాహస్రి శతకం అని కొండూరు వీరరాఘవాచార్యులు గారు గత టెట్లో ఛాన్సర్లు అడిగాడు. విశ్వహిత చరిత్ర వినరమిత్ర, విశ్వహిత చరిత్ర వినరమిత్ర, విశ్వదాభిరామ వినువేమ అన్నట్లుగానే ఉంటుంది, ఆటవిల ఛందస్సే. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర అని జెండామోహన్ ఇస్మాయిల్ కవి రచించినటువంటి శతకం ఒకటి ఉంది, ఆంధ్రపుత్ర శతకం. అఖిల నగనం, లోక హగనం, మిత్ర హగనం, ఆంధ్ర హగనం, పుత్ర హగనం, 5 సూర్యగణాలు. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర. ఆధునిక కవి ఒక ఆయన ఉన్నాడు, మాచిరాజు వారి మాట మణుల మూట. మాచిరాజు మణుల మూట శతకం అన్నమాట. మాచిరాజు వారి మాట మణుల మూట. ఇప్పుడు నేను చెప్పిన ఈ శతకాలన్నీ కూడా, మగుటాలన్నీ కూడా ఆటవిల ఛందస్సే. మీకు వీలైతే నేను వీటిని ఒకసారి ఒక దాని మీద వచ్చేటట్టు, వీడియో మీద వచ్చేటప్పుడు ప్రదర్శించడానికైతే నేను ప్రయత్నం చేస్తాను, గమనించండి. కాబట్టి ఏది చివరిలో ఈ విధానంలో మనం పూర్తి పద్యం ఇచ్చినప్పుడు ఏ ఛందస్సు గుర్తించడానికి, ఎక్కువ శ్రమ పడకుండా ఉండటానికి నేను ఎట్లా తేలిగ్గా చెప్పొచ్చు అనే దానికోసం కొన్ని చెప్పాను. దాన్ని అనుసరించి మీరు మిగిలిన విధానాన్ని కొనసాగించండి. చక్కటి ఇలాగ ఇచ్చినప్పుడు మంచి మార్కులు పొందాలని ఆశిస్తున్నాను. దీని తర్వాత నేను ఈ బోర్డు మీద అట్లా ఇవి ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి 2 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి ఛందస్సుకు సంబంధించిన ఇంచుమించు సుమారు ఒక 50 ప్రశ్నలతో, నేను అడిగినవి ప్రీవియస్ ప్రశ్నలతో సింపుల్గా ఆప్షన్లు ఏమి రాయను, డైరెక్ట్ రాస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.